స్నాక్స్ చేసి చాలా రోజులు అవుతుంది. స్నాక్స్ చేయొచ్చు కదా. ఓ చాలా రోజులు అయిపోయిందా? సరే, ఏం స్నాక్స్ చేద్దామంటే ఐడియా, మీకు 2 స్నాక్స్ చేస్తాను, ఓకేనా? చాలా రోజులు అయింది కాబట్టి చెప్తాను చేసిన తర్వాత, ఓకే? ఫస్ట్ ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకోవాలి. ఒక 1/2 కిలో వరకు నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత జల్లించుకోవాలన్నమాట. జల్లించుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఏమన్నా రాళ్ళు కానీ పురుగులు కానీ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం దాన్ని నీట్గా జల్లించుకున్నాం. సో నేను జల్లించుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ ప్రాసెస్ చెప్తాను. సో మీరైతే ఏ విధంగా చేస్తారనేది చెప్పండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. సో సాల్ట్ వేసిన తర్వాత నేను కలుపుతున్నాను. మా పాప కూడా నేనే చేస్తానని చెప్పి తను కూడా కలుపుతుంది అనమాట. నన్ను అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు. సో అది ప్రాబ్లం. అంతా ఒకసారి సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటే దాంట్లో ఆ పిండిలో క్రిస్పీనెస్ అనేది వస్తుంది. పిండి సరిపోలేదండి, అందుకని మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను కప్స్ స్పూన్స్ అనుకుంటూ ఏం చూడను, మరి ఎంతైతే కావాలో అంత నేను చూస్తాను అనమాట. సో కప్స్ కొలతల్లో మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను పెట్టడానికి ట్రై చేస్తాను. పిండి మొత్తం మళ్ళీ జల్లించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా కూడా పిండికి స్ప్రెడ్ అవ్వాలి. సో ఇద్దరం కలుపుతున్నాం, చూస్తున్నారా? మరి మీ ఇంట్లో కూడా పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగా ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే ఏంటంటే అది అంత రుచికరంగా రావు, టేస్టీగా ఉండవు. అట్లానే పిండి కూడా సరిగా కలవదు. సో కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫింగర్స్తో మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఇది దీనికైనా సరే చపాతీకైనా సరే ఫింగర్స్తో కలుపుకున్న తర్వాత మాత్రమే ముద్ద అయిన తర్వాత దాన్ని మనం తీసుకోవాలన్నమాట. సో కాబట్టి చాలామంది తెలియక ఏం చేస్తారంటే దాన్ని ఒకటేసారి వాటర్ పోసుకుంటారు. సో వాటర్ అంతా పోసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ పిండి వేస్తుంటారు. అదంతా కూడా పాడైపోతుంది అనమాట. సో ఈ విధంగా అంతా నీట్గా కలుపుకోవాలి. ముద్ద ఫామ్ అయింది కదా, అంటే చాలాసేపు కలిపితే ఏంటంటే దాంట్లో సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి ఏదైనా ఐటెం చేసినప్పుడు. నేను ఇప్పుడు ఇక్కడైతే మడత కాజాలు చేస్తున్నాను. సో బాదుషా చేసిన, ఇంకా మైదాపిండితో ఏ విధమైన స్నాక్స్ చేసినా కూడా మనం ఇట్లనే కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అంతా కూడా మనం ఒకసారి పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా మరి పిండి ముద్ద ఏ విధంగా రెడీ అయిందో? నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ స్నాక్. సో సెకండ్ స్నాక్ ఐటెం కోసం నేను మరలా పిండిని జల్లించుకుంటున్నాను, మైదా పిండి. సో మైదా పిండి మొత్తం నీట్గా జల్లించుకున్న తర్వాత మళ్ళీ మనం దాంట్లో సేమ్ ప్రాసెస్, అంటే నేను సరిపోక కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకున్నానండి. మీరు కావాల్సితే తీసుకోవచ్చు, లేదంటే మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను మైదా పిండితో పాటుగా కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు, రెండు సేమ్ టేస్ట్ వస్తుంది. సో దాంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం మనము కలుపుకోవాలన్నమాట. సాల్ట్ అనేది ఒక స్పూన్ వరకు ఉంటుంది. దాంట్లో జీలకర్ర అలాగే అజ్వైన్, ఓమా అంటారు కదా, సో ఆ రెండు నేను వేసుకొని కలుపుతున్నాను అనమాట. ఆ రెండు వేసుకోవాలి. దీంట్లో కూడా సేమ్ నూనె వేసుకోవాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం అందులో ప్లెయిన్ సాల్ట్ అండ్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాము. నచ్చే వాళ్ళు గీ వేసుకుంటారు. సో గీ లేదు కాబట్టి నేను ఇంట్లోనే సింపుల్ ఐటమ్స్తో చేస్తున్నాను. సో ఈ పిండికి, ఈ సెకండ్ స్నాక్ ఏంటంటే మనకి జీలకర్ర అలాగే అజ్వైన్, ఓమా ఈ రెండు వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ
మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో మనం కరకరలాడుతూ వస్తాయి. ఇంకా దానికోసం మనం కార్న్‌ఫ్లోర్ కానీ, బియ్యపిండి కానీ అన్నీ కలుపుతూ ఉంటారు. సో అవన్నీ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు. అందుకని నేను ఇవి మాత్రమే కలుపుతున్నాను. మీరు ఒకవేళ కార్న్‌ఫ్లోర్ అలాంటివి కావాలంటే నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. సో సెకండ్ స్నాక్ ఐటమ్ అన్నాను కదండి, అది నమక్ పొడలు అనమాట. నమక్ పారే అంటారు. స్వీట్ షాపుల్లో కూడా మనం ఇష్టంగా తీసుకుంటాం కదా. సో అది సెకండ్ స్నాక్ ఐటమ్. ఫస్ట్ స్నాక్ ఏంటంటే కాకినాడ కాజా అంటారు, చిట్టి కాజాలు అంటారు. సో కాజా అనమాట మొత్తం మీద. మనం షాప్స్లో కొంటాం కదా 5 రూపీస్కి ఒకటి. సో అదనమాట. స్వీట్ షాప్లో కూడా మనకి స్వీట్ డబ్బాలో పెట్టిస్తారు ఒక కాజా. సో అది. సో ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా వాటర్ వేసుకొని కలుపుతున్నాను. సో ఈ పిండిని అంతా కూడా నేను కొద్దిగా సేమ్ వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ పిండి ఏదైతే కలిపినానో ఇది కూడా అలాగే కలుపుతున్నాను. ఫస్ట్ కలిపింది ఏంటంటే కాజా కోసం కలిపింది, అందులో ఏం వేయలేదు, ఓమా కానీ జీలకర్ర కానీ. సో ఇందులో మాత్రం ఇది సాల్టీగా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ సాల్ట్ అండ్ దీంట్లో కొద్దిగా అజ్వాన్ అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ వేసుకొని కలుపుతున్నాం. సో చాలాసేపు టైం పడుతుందండి కలపడానికి. అంటే చాలా కదా, మనం ఇష్టంతో చేస్తే ఏ పని అయినా కూడా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మేము ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మాకు అంత టైం అనిపించలేదు. సో అంతా కూడా నీట్గా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఆ గిన్నెకి చుట్టుపక్కల కూడా పట్టుకున్నది కూడా వదిలి వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ఇట్లా నీట్గా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మనము రెడీ చేసుకోవాలన్నమాట ఈ పిండిని. సో 2 పిండి ముద్దలు రెడీ అయిపోయాయి. ఒకటే ఐటెంతో ఒకటే ఇంగ్రీడియంట్తో మనం 2 స్నాక్స్ చేస్తున్నాం. సో సింపుల్ కావడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిండి ముద్ద రెడీ అయిపోయింది కాబట్టి చక్కెర పాకము నేను పెడుతున్నాను. దానికోసం 1 కప్పు షుగర్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత అందులో 1.5 కప్పు వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కప్పు ఉంది చూస్తున్నారు కదా, కప్పుతో నేను ఒక 1 కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇంకొద్దిగా వేసుకున్నాను అనమాట. అది ఒకటేసారి కాకుండా కొంచెం అంటే 2 టైమ్స్ ఒక 1 కప్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని అది నేను కలుపుతున్నాను. సో అది కలిపిన తర్వాత మనకు పాకం చిక్కగా రావాలి. గులాబ్ జామున్లకి వచ్చే పాకం లాగానే రావాలన్నమాట. మరి తీగ పాకము, ఉండ పాకము ఇలాంటివి కాకుండా జస్ట్ మనకి జిగురులాగా అంటుకునేంత వరకు చేసుకోవాలి. సో ఈ పాకంలోనే ఉంటుందండి అన్నీ కూడా, వంటలన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ వంటలు చేంజ్ అవ్వడానికి. మనం కొద్దిగా గట్టిగా పట్టుకుంటే అదొక రెసిపీ అవుతుంది, తీగ పాకం పట్టుకుంటే ఇంకో రెసిపీ అవుతుంది, ఇలా జిగురుగా పాకం పట్టుకుంటే ఇంకో రెసిపీ అవుతుంది అనమాట. ఇది సరిగ్గా గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి వంటలైనా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీంట్లో నిమ్మరసం పిండుకున్నాం. సో పాకం రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఆ పిండి ముద్దను తీసుకున్నాను. కాజా రెసిపీకి సంబంధించిన పిండి ముద్దని తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని చాకుతో నేను డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న ముద్దలుగా చేస్తేనే అవి చపాతీ చేయడానికి మనకి ఈజీగా వస్తుంది. సో లేకపోతే మనం పెద్ద ముద్దతో మనం చేయలేము కదండి, అందుకని 3 పార్ట్స్ చేశాను. సో మరీ సన్నగా తీసుకుంటే కూడా బాగుండదు. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, అంటే ఆ మందం అనమాట. సో దాని థిక్నెస్ ఎంత ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా అయిన తర్వాత ఒకసారి నేను నూనె వేసుకున్నాను. నూనె స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పొడి పిండి వేసుకున్నాను అనమాట. మైదా పిండితో ఏ ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది కదా పిండి. సో
కానీ హెల్త్కి మంచిది కాదు అంటారు. ఎంత మంచిది కాదన్నా మనం బయట తెచ్చుకునే వాటికంటే ఇంట్లో అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇలా చేసుకుంటే పర్లేదు అనిపిస్తుంది నాకైతే. సో ఆ పిండిని మళ్ళీ నేను ముద్దలాగా అంటే రోల్ చేసిన తర్వాత చుట్టి మళ్ళీ ఇంకొకసారి నేను చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోకపోయినా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే నేను ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అని చేస్తున్నాను. ఓపిక ఉంటే చేసుకోవచ్చు, లేదనంటే సింగిల్గా ఇందాక చపాతీ చేసుకున్నాం కదా అక్కడ అంతవరకే చేసుకొని మనము కాజాలు కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా మనం చపాతీని రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం చపాతీ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి మరలా పొడిపిండి వేసుకొని వీలైనంత సన్నగా మనం రోల్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట కాజాలు. చూస్తున్నారు కదా, మరి కాజాలన్నీ కూడా మనకు తగినంత సైజులో చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక వెరైటీగా నేను చేశానండి. ప్రతిసారి కూడా ఇట్లా నేను పైనుండి ప్రెస్ చేస్తాను, బట్ ఇక్కడ ఏంటంటే నేను ఉల్టా ప్రెస్ చేద్దాము ఇంకా టేస్ట్ ఉంటుందేమో అని ట్రై చేస్తున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత మనము రోలర్తో ఈ విధంగా కొంచెం నొక్కుకోవాలి. అది నేను పైనుండి నొక్కుతున్నాను, బట్ ఏంటంటే ఫోల్డ్ చేసిన వైపు నుండి నొక్కాలన్నమాట. ఈసారి నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా కాకుండా పైనుండి నొక్కుతూ ఉండాలి. అది నేను ఆపోజిట్ సైడ్లో నొక్కి ఉన్నాను. సో మీకు అట్లా నచ్చితే అట్లా కూడా చేసుకోండి, పర్వాలేదు. ఇట్లా కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా అయితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. సో మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే అకార్డింగ్ టు మన చాయిస్ ఏదైనా కూడా. సో టేస్ట్ అయితే ఏం మార్పు ఉండదు, అలా చేసినా ఇలా చేసినా సేమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి ఇవన్నిటిని కూడా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో చేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అది మనం మంట దగ్గర ఉన్నప్పుడు చేసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. బట్ హాఫ్ అన్ అవర్ టైం కాబట్టి ఖచ్చితంగా కింద కూర్చొని నీట్గా చేసుకుంటున్నాను. సో ఇది రాలేదండి, అది పక్కన పెట్టేసిన వేరే పిండి ముద్దకు కలిపేసుకుంటాను. సో ఇంకో పిండి ముద్ద తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చక్కెర పాకంలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 5 minutes కాగానే దాన్ని తీసి మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి ప్రాసెస్, ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ అండ్ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రెసిపీ చేస్తున్నాను. సో అది మొత్తం కూడా ముద్దలాగా నేను మళ్ళీ కలుపుకుంటున్నాను. సో కలుపుకున్న తర్వాత
నేను ఇప్పుడు నమక్ వడలు చేస్తాను అనమాట. అన్నీ కూడా ఇవి మనం ఇంతకుముందు లాగా పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న చపాతీ పిండి ముద్దలాగా సైజ్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత వాటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చపాతీలు మనం చేసుకుంటున్నాం, చూస్తున్నారు కదా. నాకైతే 11 చపాతీస్ వచ్చాయి. సో అన్నీ కూడా సేమ్ మనం చపాతీ లాగానే చేసుకోవాలి. ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఒక చపాతీ చేయగానే కట్ చేసి వేస్తుంటారు, బట్ నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి ఈజీ కావడం కోసం. అన్నీ కూడా చపాతీలు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయిన తర్వాత నేను కావాల్సిన షేప్స్లోకి కట్ చేసుకుంటున్నాను అనమాట. నమక్ కూడా ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా స్క్వేర్ షేప్లో లేదా డైమండ్ షేప్లో, వాట్ ఎవర్ ద చాయిస్, మన చాయిస్ ప్రకారం సో మనం ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. సో కొంచెం మనకి కలర్ మారితే సరిపోతుందండి, ఎక్కువగా మనం వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 minutesలో ఇది సింపుల్గానే కలర్ చేంజ్ అవుతుంది. సో మధ్యలో ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఏంటంటే అన్నీ ఈవెన్గా కూడా కాలుతాయి. సో అందుకని చెప్పి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి అనమాట. వేరే బౌల్లోకి ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇదే విధంగా మిగతా చపాతీస్ కూడా కట్ చేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మొత్తం మనకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ టేస్ట్ చేయడమే. సో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల అండ్ షేరింగ్ వల్ల మాకు ఛానల్ గ్రోత్ వస్తుందండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట. సో మమ్మల్ని కూడా యూట్యూబ్లో అందరిలాగానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి 2 స్నాక్స్ రెడీ అయిపోయాయి. 15 days వరకు కూడా మనము పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పిల్లలకి స్నాక్స్ లాగా పంపించవచ్చు. బ్లెస్సీ చూడు, 2 స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఇవేంటి చెప్పు? ఇది నమ్మకం. 2 స్నాక్స్, ఒకటి స్వీట్ ఒకటి హాట్. ఓకేనా? ఫస్ట్ స్వీట్ చూస్తావా లేదంటే హాట్ చూస్తావా? చూడు, తీసుకో. ఇది చిట్టి కాజాలు లేదా కాకినాడ కాజాలు అంటారు. అంటే నేను షేప్ కొంచెం చిన్నగా చేసిన అనమాట. టేస్ట్ ఎట్లుందో నువ్వు చెప్పాలి. బాగుందా? సూపరా? ఓకే. ఇప్పుడు నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎట్లుందో. చాలా బాగుందండి, పర్ఫెక్ట్ వచ్చింది. జ్యూసీగా అండ్ క్రిస్పీగా, లోపలంతా కూడా చాలా జ్యూసీగా ఉంది, బయటంతా క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటెం చూద్దాము. ఇప్పుడు ఇది టేస్ట్ చేయి. ఎట్లా ఉంది నమ్మకం కూడా? చాలా బాగుందండి, క్రంచీగా, చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి 2 ఐటమ్స్ కూడా. మీకు నచ్చినాయా? ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.